నమస్కారం సిటీ వార్తలకి స్వాగతం 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెచ్ఆర్డీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, ఐజీ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్, కమిషనర్ పూలి శ్రీనివాసులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రెపరెపలాడుతూ జాతీయ పతాకాలు కనువిందు చేయగా పిల్లలు, పెద్దలు, అతిథుల సందడి నడుమ జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకలతో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ ప్రాంగణం కలకల్లాడింది. పరిశీలిస్తూ వారు మీ అందరి వందనాన్ని గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ప్రజలకు అభివాదనం చేస్తూ సాగుతున్నారు. వారు రాణిస్తున్నారు. యంగర్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీసీ శాఖల మంత్రివర్యులుగా చక్కని అభివృద్ధి సంక్షేమంలో గుంటూరు జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అనవసరమైన నిబంధనలతో పథకాలను కట్ చేయమని ప్రకటించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మంత్రి నారా లోకేష్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సూపర్ 6 హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు, ప్రజా సంఘాలకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందని చెప్పారు. ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయల సామాజిక పింఛన్ను అర్హులకు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తామని, ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంత్రి లోకేష్ అన్నారు. రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని చెప్పారు. గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. మంగళగిరిలో జ్యువెలరీ పార్కును అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఇంకా సిఆర్డీఏ ద్వారా ఇప్పటికే ఆగిపోయిన అమరావతి పనులు వేగంగా మళ్ళీ ప్రారంభిస్తాం. పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికగా మీ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ను గంజాయి డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత కూడా మీ ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 విజన్ తో పనిచేస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. అక్టోబర్ 2న ప్రజల ముందర పెడతాం. వెలగపూడి అసెంబ్లీలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ జెండాను ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. దేశం పట్ల ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా తన కర్తవ్యాలను నిర్వహించాలని అయ్యన్న పాత్రుడు సూచించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. టీడీపీ నేతలు తాళ్ల వెంకటేష్ యాదవ్, పిల్లి మాణిక్యరావు, డేగల ప్రభాకర్, వేములకొండ శ్రీనివాస్, రావిపాటి సాయి, ఇతర నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని వారు తెలిపారు.
సంవత్సరాల ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం అటు బీజేపీ ఇటు తెలుగుదేశం జనసేన కూటమితో మన పతాకంలో త్రివర్ణాలు ఎలా ఉన్నాయో 3 పార్టీలతో కూడినటువంటి ఈ కూటమి ప్రజలందరి కోరికలు తీరుస్తుంది, ప్రజలందరినీ అభివృద్ధి పరుస్తుంది. ఏదైతే మన జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 ఫార్ములా తీసుకొచ్చారో ఆ P4 ఫార్ములా ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. ప్రతి కుటుంబం కూడా లక్షాధికారుల వైపు అడుగులు వేయడానికి అన్ని చర్యలు ఉంటాయి. ఆ చర్యల్లో భాగంగా మేము నడుస్తామని మనవి చేసుకుంటూ అంత అదృష్టాన్ని కలిగించినటువంటి తెలుగుదేశం పార్టీకి, ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకి, గుంటూరు ప్రజలకు రుణపడి ఉంటామని. మరి ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచంలోనే పోటీ పడుతున్నటువంటి భారతదేశానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటిది. మన చుట్టూ ఉన్నటువంటి బోర్డర్లో ఇవాళ సుమారుగా 25 లక్షల మంది మరి సిపాయిలు, జవాన్లు ఈరోజు ఇంకా ఈ భారతదేశంలో ప్రజల కోసం ప్రాణత్యాగాలకు సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా ఈ దేశాన్ని కాపాడుతున్నారు. దేశభక్తి మీద ఉన్నటువంటి గౌరవాన్ని చూసి మనం అందరం కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే దేశభక్తితో ముందుకెళ్లాలని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేశ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించిన మేయర్ కావటి మనోహర్ నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, డిప్యూటీ మేయర్ సజ్జీల, కమిషనర్ పులి శ్రీనివాసులు, పలువురు కార్పొరేటర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేయడం వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, వారి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మేయర్ కావటి తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పులిపాక హైస్కూల్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే నసీర్ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆలోచనలను యువత ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. పొన్నూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం టిట్కో ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దేవరకొండ సామ్రాజ్యం దానిలో భాగస్వాములవుతూ అందరితో తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు ఎగరవేశారు. పార్టీ నేతలు మస్తాన్ వలి, వనుకూరి శ్రీనివాసరెడ్డి, కూచిపూడి విజయ, జాన్ బాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ సూచించిన అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఈశ్వరరావు తెలిపారు. వివా వివిఐటిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ స్పోర్ట్స్ విభాగాల ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ కర్నల్ రవిశేఖర్ సింహ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివా వివిఐటి ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు దేశభక్తి గీతాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. శాసన మండలిలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి.
త్రివర్ణ పతాకాన్ని శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఏ దేశంలో లేని స్వేచ్ఛ, స్వాతంత్ర్యం భారతదేశంలో ఉందని మోషన్ రాజు అన్నారు. पंजाब सिंध गुजरात मराठा तब शुभ आशीष मांगे तब जय गाथा. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ శాఖలు అమలు చేస్తున్న పథకాలను తెలుపుతూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, హౌసింగ్ తదితర శాఖలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. అలాగే విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి నారా లోకేష్ ప్రతిభా పురస్కారాలను అందించారు. చంద్రన్న లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం అంటూ ఆరోగ్య శాఖ ముందుకు సాగుతోంది. తాడేపల్లి నగరపాలక సంస్థ ఎంటీఎంసీ శకటం అదిగో వచ్చేస్తోంది. అన్నా క్యాంటీన్ పేదలందరికీ అన్నం పెట్టాలి, గుప్పెడు మెతుకులు పెట్టాలని రేపటి నుంచి మనం అందరం కూడా అన్నా క్యాంటీన్ ద్వారా సేవలు అందుకోబోతున్నాము. శ్రీ పి శ్రీకర్, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గుంటూరు. శ్రీ టి బిమల్ కుమార్, జిల్లా సమాచార అధికారి గుంటూరు, నీటి యాజమాన్య సంస్థ గుంటూరు. శ్రీ సిహెచ్ పవన్ కుమార్, గ్రామ వ్యవసాయ గౌరవ మంత్రివర్యుల చేతి మీద గుండా ప్రశంసాపత్రాలు తీసుకున్న ప్రధాన శాస్త్రవేత్త. తర్వాత డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీస్ నుంచి అధికారి మంగళగిరి. తదుపరి డిజేబుల్డ్ వెల్ఫేర్ అండి, శ్రీమతి వి పవిత్ర, ఆఫీస్ సబార్డినేట్ గుంటూరు. మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ కార్యాలయం వద్ద 15 ఆగస్టు వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను మస్తాన్ వలీ ఎగరవేసి గౌరవ వందనం చేశారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోతుందని, దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని మస్తాన్ వలీ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో 15 ఆగస్టు వేడుకలు జరిగాయి. జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధులు త్యాగఫలమే నేటి స్వాతంత్రమని వైసీపీ నేతలు మందపాటి శేషగిరిరావు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. వైసీపీ కార్యాలయంలో వారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్యాగధనుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దేశ గౌరవం పట్ల ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచనతోటి, భావోద్వేగాలతోటి ఈ రోజున ప్రజలందరూ కూడా ఆ స్వేచ్ఛా ఫలాలని అనుభవిస్తూ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒమేగా హాస్పిటల్ వారు జెండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ కెఎల్ఎస్ ప్రసాద్ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంజి నాగకిషోర్, సెంట్రల్ హెడ్ సిహెచ్ హేమకుమార్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. మేయర్ కాబట్టి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎన్సీసీ క్యాడెట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజీవ్ గాంధీ నగర్ 6వ లైన్లో గల వెంకటేశ్వర హై స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్కూల్ డైరెక్టర్ బత్తిన మల్లికార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పతాకావిష్కరణ గావించిన అనంతరం విద్యార్థులందరూ దేశభక్తి గీతాలు ఆలపించి స్వాతంత్ర సమరయోధుల జీవితాలను గుర్తు చేసుకున్నారు. అలాగే విద్యార్థులు పాల్గొన్న కల్చరల్ యాక్టివిటీస్లో దేశభక్తి ఉట్టిపడేలా అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు నల్లపాడు బాసర కాన్సెప్ట్ స్కూల్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను చైర్మన్ సాదినేని మురళీమోహన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాదినేని మురళీమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు ఎందరో మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, బాల్యదశ నుంచే మంచి అలవాట్లను అలవర్చుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో స్కూల్ ఆవరణలో విద్యార్థులు సందడి చేశారు. భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతీయులు ఉన్నప్పటికీ మేమందరం ఒకటే అనేటువంటి నినాదంతో భిన్నత్వంలో ఏకత్వంగా మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో మన దేశం చెప్పుకోదగినటువంటి విషయము. అదేవిధంగా జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అంటారు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, జన్మించినటువంటి స్థలము స్వర్గం కన్నా గొప్పది అని. మరి అలాంటి భారతదేశంలో మనమందరము ఉన్నందుకు గర్వపడుతూ ఉన్నాము. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మువ్వన్నెల జెండాను ముస్తఫా ఎగరవేశారు. బ్రిటిష్ పాలకులను దేశం నుంచి తరిమికొట్టి స్వాతంత్ర్యం సాధించడం వల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవిస్తున్నారని ముస్తఫా తెలిపారు. పార్టీలకు అతీతంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. మరి భారతదేశం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయ అభినందన తెలియజేస్తున్నా. ఈరోజు పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. మనము అందరం ఒక్కటే, మానవులం, మనుషులం, ఏ కులమైనా ఏ మతమైనా అందరం ఒక్కటే. కానీ మనం అలాగే అందరూ కలిసిమెలిసి ఉండాలనేది ఆ భగవంతుడు చెప్పిన భావన. ఏ కులంలో చెప్పినా, ఏ మతంలో చెప్పినా అందరూ బాగుండాలి, అందుట్లో మేము ఉండాలి. శ్యామలానగర్ శ్రీ వెంకటేశ్వర బాలకుటి స్కూల్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ ఎం రాజేష్ మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో ముందుకు సాగాలని తెలుపుతామన్నారు. విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా మువ్వెన్నెల జెండాలతో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమానికి రంగులద్దారు. Life is always dynamic and there will be lots of ups and downs and there will be lots of hills and valleys. No successful leader in this world has ever gained a success without the hardships. For instance, let's take Dr. Abdul Kalam, who is the 11th president of our nation. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అడుగడుగునా దేశభక్తిని చాటుతూ చిన్నారులు చేసిన నృత్యాలు అందర్నీ అలరించాయి. త్రివర్ణ పతాకాలను చేతబూని విద్యార్థులు పెరేడ్ గ్రౌండ్స్ లో కదం తొక్కారు. దేశ సరిహద్దుల్లో సైనికుల పోరాటం, త్యాగాలను వివరిస్తూ సాగిన సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులు పులకరించిపోయారు. ద్వితీయ బహుమతి హిందూ కాలేజ్ హై స్కూల్ గుంటూరు. దయచేసి అందరూ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. ద్వితీయ బహుమతి విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్ గుంటూరు గౌరవ మంత్రి వారి చేతుల మీద గుండా ఈరోజు బహుమతి తీసుకుంటున్నారు. వారందరికీ చప్పట్లు. మైనారిటీ సోదరుల పిల్లల యొక్క స్కూల్లో జెండా వందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహాత్మా పూలే సేవా సంఘం అధ్యక్షులు లింగాల వెంకటసాయి యాదవ్ జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్, హెచ్ఎం, టీచర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పిల్లలకి బిస్కెట్లు, చాక్లెట్లు, స్నాక్స్, పళ్లు మహాత్మా ఫూలే సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఒక్కరూ దేశాన్ని ప్రేమించాలని, రాష్ట్రాన్ని ప్రేమించాలని, జాతీయ గీతాలు పాడి నేర్చుకోవాలని, అది మన అందరి కర్తవ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మా ఫూలే సేవా సంఘం అధ్యక్షులు లింగాల వెంకటసాయి యాదవ్, బీసీ నాయకులు కస్తూరి సైదులు, కార్మిక నాయకులు వాసిరెడ్డి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మహాత్ముల యొక్క త్యాగ ఫలితమే ఈ రోజున ఈ జెండా వందనము. భారతదేశంలో మనం ఈ రోజున ఉన్నామంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. ఆ మహనీయుల యొక్క త్యాగాల ఫలితంగా
వాళ్ళకి నివాళులు అర్పిస్తూ వాళ్ళ యొక్క గుర్తు చేసుకుంటూ ఈ రోజున ఆ మహానుభావుల యొక్క స్వాతంత్ర సమరయోధులు ఎంతో త్యాగాలు చేసిన మహానుభావులు ఇక్కడ నివాళులు అర్పిస్తూ ఈ రోజున జెండా వందన కార్యక్రమాన్ని గోపాల్పేటలో అంగరంగ వైభవంగా కేఎల్పీ పబ్లిక్ స్కూల్లో రోబోటిక్ సైన్స్ ఎక్స్పో ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్లో సెన్సార్లను ఉపయోగించి విద్యార్థులు అనేక ఎగ్జిబిట్స్ను రూపొందించారు. పిల్లల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు దోహదపడతాయని ప్రొఫెసర్ తుమ్మల శ్రీనివాసరావు తెలిపారు. ఇక్కడ కేఎల్పీ స్కూల్లో డిఫరెంట్ కేటగిరీస్లో సెన్సార్ బేస్డ్ ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేయడం జరిగినది. మెయిన్గా వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అగ్రికల్చర్, హెల్త్, హోమ్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ కేటగిరీస్లో డిఫరెంట్ సెన్సార్స్ను ఉపయోగించి మనం ఏ విధంగా ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయొచ్చు అనేది స్టూడెంట్స్ ద్వారా చేయించడం జరిగింది. వారు చక్కగా ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తున్నారు. సగరగంటలోని జైన్ హై స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎండి మున్ను మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల త్యాగాలను నేటి విద్యార్థి లోకానికి ప్రతి ఒక్కరూ తెలియజేసే విధంగా ముందుకు రావాలని అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో విద్యార్థులు దేశ స్వాతంత్ర స్ఫూర్తిని చాటుతూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. పాత గుంటూరు కేవీఆర్ హై స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని పాశం శ్రీనివాసరావు ఎగరవేశారు. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏటీ అగ్రహారంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి కొక్కెర శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు అనేక సంస్కరణలు, జాతీయవాదం పెంపొందించడం, ప్రతి సంవత్సరం ఆగస్టు 15కు 15 రోజుల ముందు నుంచే హర్ ఘర్ తిరంగా, తిరంగా యాత్ర లాంటి జాతీయ కార్యక్రమాలు నిర్వహించడం చేశారని అన్నారు. 1947 నుంచి ఇప్పటి వరకు కూడాను దేశంలో అధికారం కాకుండా, అధికారంతో సంబంధం లేకుండా గెలిచినా ఓడిపోయినా భారతీయ పునాదుల మీద భారతదేశాన్ని గౌరవించాలా, దేశభక్తి పెంపొందించాలా, దేశం కోసం, ధర్మం కోసం, జాతి కోసం చెప్పాం. మా యొక్క సిద్ధాంతం ఒకటే, ఫస్ట్ దేశం, తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తిగతం. ఇలాంటి ఈ సిస్టమ్ ఉన్న ఏది ప్రపంచంలో ఏ పార్టీ లేదు. విలియం కేరీ డే సందర్భంగా నగరంపాలెం గుంటూరు తెలుగు బాప్టిస్ట్ సంఘం వారి ఆధ్వర్యంలో వికాస్ హాస్పిటల్ మరియు పాల్ మేరీ గుజ్జర్లపూడి ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా శ్రీ డొక్కా మాణిక్యవర ప్రసాద్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి పాల్గొన్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న వారికి పాల్ మేరీ గుజ్జర్లపూడి ఫౌండేషన్ వారు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని క్యాంపుకు వచ్చిన ప్రముఖులు తెలిపారు. సిఆర్ పార్క్ ఎక్సర్సైజ్ వారియర్స్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవం తిమ్మిశెట్టి సుబ్బారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ బాబు, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అకిటి అరుణ్ కుమార్ హాజరయ్యారు. భారతదేశ జాతీయ జెండాను బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక మంది వీరుల త్యాగఫలంతో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, వారి త్యాగం మరవలేనిదని, త్యాగదనుల స్ఫూర్తితో మనమందరం కలిసిమెలిసి దేశాభివృద్ధి కొరకు పనిచేయాలని ఆకాంక్షించారు. దీనికి ముందే నేను పార్కు గోడ ఎత్తు పెంచడానికి, అట్లాగే పార్కులో గ్రీనరీని కూడా పెంచమని చెప్పి పెట్టాను. ప్రపోజల్ ఎస్టిమేట్ చేశారు. అది రేపు కౌన్సిల్ మీటింగ్లో శాంక్షన్ అవుతుంది. అట్లా ఎందుకంటే కొంచెం అవగాహన ఉంది. ఇక్కడ తిరుగుతూ ఉంటాం, ఇక్కడ ఎక్కువనే ఉండేది 3వ లైన్ కియా పార్క్ దగ్గర చూస్తూ ఉంటాం ఏం వస్తువులు కావాలి. ది నెహ్రూ నగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అసోసియేషన్ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి వేమన దుర్గారావు, ఎర్రగోపు నాగేశ్వరరావు జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్టీ సాయి, మల్లి, చిన్ని, శ్రీనివాసరావు మరియు సభ్యులు పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా జరిగినందుకు భారతదేశం, భారత మాతకి, మహాత్మా గాంధీ గారికి మనందరం రుణపడి ఉన్నాం ఎప్పుడైనా సరే. కాబట్టి ఈ రోజున 78వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అంటే ఉప ముఖ్యమంత్రి గారు ఎస్వీఎన్ కాలనీలో గల నారాయణ పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజీఎం శివనాగరాజు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను గురించి, వారు చేసిన పోరాటాల గురించి వివరించారు. విద్యార్థులందరూ జీవితంలో అత్యంత స్థాయికి ఎదగాలని, దేశ ఉన్నతి కోసం కృషి చేయాలని సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ ఛాంప్స్ విభాగం నందు ట్విన్నింగ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించారు. టీజేపీఎస్ కళాశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ మేజర్ ఏబీపీ మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల సెక్రటరీ కెవి బ్రహ్మం మాట్లాడుతూ దేశభక్తి, ధైర్యం, నీతి, ధర్మభావాలతో అన్ని రంగాలలో యువత ముందుకు వెళ్లాలని చెప్పారు. అనంతరం దేశభక్తి పాటలు, వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. అరండలపేటలోని శ్రీ శారదా డిగ్రీ కళాశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మల్లపాటి శ్రీనివాసరావు జెండా వందనం చేశారు. ఎంతో మంది ప్రాణత్యాగం వల్ల ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నామని వక్తలు అన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించారు. కార్యక్రమంలో ఏటుకూరు జనసేన నాయకులు, సర్పంచ్ ఉగ్గిరాల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీమేధ కొత్తపేట క్యాంపస్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ సిఏ అన్నా నందకిషోర్ పతాక ఆవిష్కరణ చేసి జెండా వందనం చేశారు. గుంటూరు జిల్లా మంత్రిగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జెండా వందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి ఘన స్వాగతం పలికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువనేత లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక విద్యారంగంలో సమూల మార్పును తీసుకొస్తారని అన్నారు. ల్యాబ్ అండ్ ఎక్స్రే అసోసియేషన్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దేశం పట్ల ప్రేమ, అభిమానంతో ఉండాలని అన్నారు. అలాగే సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ బివి సుధీర్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరూ వారి వారి విధులను సక్రమంగా చేస్తే అభివృద్ధి బాట పడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆనం సంజీవ్ రెడ్డి, సెక్రటరీ తాడే కోరు శ్రీహరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.